జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వైద్యురాలపై జరిగిన ఘటనను నిరసిస్తూ వైద్యులు వైద్య సిబ్బంది నిరసన తెలిపారు. బాధితురాలికి జరిగింది తీవ్రమైన అన్యాయమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యులకు రక్షణ లేకుంటే విధుల నిర్వహణ కష్టమని వెల్లడించారు. వైద్యుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విష్ణువర్ధన్, చందన, అసీనా బేగం, సిహెచ్ఓ లింగారెడ్డి, హెచ్వి సుధా, సీనియర్ సిస్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అంటే ఇప్పుడు మనకి జరిగిన విషయం తెలుసు, ఆర్జిగర్ మెడికల్ కాలేజ్లో ఇలా రేప్ మర్డర్ అటెంప్ట్ అనేది జరిగిందని తెలుసు. చాలామంది ప్రొటెస్ట్ చేస్తున్నారు దాని గురించి, కానీ ఎట్లాంటిది అయితే ఏమీ రాలేదు. మన ఏమంటే ఇప్పుడు మనము ఐఎంఏ ఏమంటారు 24 hours ఇట్లా పిలుపునివ్వడానికి కారణం ఏంటి అంటే, ఇట్లాంటివి ఇట్లాంటివి ఏం జరగకుండా, ఇట్లా మహిళలపై ఏం జరగకుండా వాళ్ళు కూడా ఏంటంటే బయటకు వచ్చి అంటే ఏదైనా ప్రొఫెషన్, ఇది ఓన్లీ మెడికల్ దానికి సంబంధించింది మాత్రమే కాదు, ఇది ఒక అమ్మాయి గురించి జరిగింది. ఇది సపరేట్గా ఒకటే ప్రొఫెషన్, అంటే మెడికల్ వీళ్ళకి జరిగింది కాబట్టి ఇది మెడికల్కి సంబంధించిందే అని కాదు. ఏ అమ్మాయి అయినా చదువుకోవాలి, లేకపోతే పైకి రావాలి అని ఆలోచనతో బయటకు వచ్చే ప్రతి అమ్మాయి గురించి ఇది. ఇప్పుడు ఎవరైనా కానీ అంటే బయటకు వచ్చి చదువుకోవాలి అంటే భయపడే ఒక స్టేజ్కి వచ్చింది. అట్లాంటిది రాకుండా కొంచెం ఏంటంటే మంచి జరిగి ఇట్లాంటి ఏమి జరగకుండా ప్రతి అమ్మాయి మంచిగా బయటకు వచ్చి ఏమంటారు ధైర్యంగా వచ్చి చదువుకోవాలి, వాళ్ళు ఎదగాలి అని నేను కోరుకుంటున్నాను. డాక్టర్ పైన అత్యాచారం చేసి హత్య చేశారు. దానికి నిరసనగా ఐఎంఏ పిలుపు మేరకు మేము మా పిహెచ్ నుండి చిన్న నిరసన కార్యక్రమము చేస్తున్నాము. ఇలాంటి యొక్క అరాచకాలు, ఇలాంటి అత్యాచారాలు మహిళలపై ఇక ముందు జరగకూడదని కూడా మేము విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే ఒక ఆడపిల్లని చదివించాలంటేనే ఈరోజు కన్న తల్లి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అంటే ఒక అభివృద్ధి పథంలో మహిళ నడుస్తున్నదని చెప్తున్నారు, కానీ అది ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఆడపిల్లకు రక్షణ లేకుండా పోతుంది. అసలు మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామంటే, స్వాతంత్రం వచ్చింది, అర్ధరాత్రి ఆడది రోడ్డు పైన నడిస్తేనే స్వాతంత్రం వచ్చినట్టు అనుకున్నారు, కానీ ఇప్పుడు పగలు నడిచే పరిస్థితి కూడా లేకుండా అయిపోతుంది. కాబట్టి మహిళలపైన ఇలాంటి అరాచకాలు చేస్తున్న వారిని కఠినంగా దోషులను శిక్షించినట్లయితే ఇలాంటి మళ్ళీ ముందు జరగకుండా ఉంటుంది. ఆడపిల్లకు రక్షణ అనేది కూడా మనం కల్పించిన వాళ్ళం అవుతాం. కనుక మగపిల్లలను కన్నా తల్లిదండ్రులు కూడా వాళ్ళకు చిన్నప్పటి నుండే నైతిక విలువలు, మానవతా విలువలు కనుక నేర్పించి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా స్నేహితులతో ఏ విధంగా తిరుగుతున్నారు అని వాళ్ళని కనుక గమనించి వాళ్ళని సక్రమమైన మార్గంలో పెంచినట్లయితే ఇలాంటి ఆడపిల్లల మీద ఇలాంటి అత్యాచారాలు కానివ్వండి, హత్యలు కానివ్వండి జరగకుండా ఉంటాయి. ప్రతి ఒక్క తల్లి కూడా కోరుకునేది ఏంటంటే బిడ్డలు సేఫ్గా ఉండాలని. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ఇక ముందు కూడా ఏ ఆడపిల్లనే, ఒక్కడు హెల్త్ డిపార్ట్మెంట్ అనే కాదు, ఆమె డాక్టర్ అమ్మంటే ఒక దేవత. ప్రాణం పోయే వాళ్ళకి ప్రాణం పోసే ఒక డాక్టర్ అమ్మను అతి కిరాతకంగా చంపి గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు. ఆమె ఎంత తల్లడిల్లిందో, ఎంత విలవిలలాడిందో, ఆమె బాడీలో ఉన్న పార్ట్స్ ఎక్కడికక్కడ బోన్స్ మొత్తం విరగొట్టిండ్రు. అంటే ఎంతటి కిరాతకులు చూడండి. వాళ్ళు నరరూప రాక్షసులు. వాళ్ళని ఎంబడే ఉరిదీయాలి. ఈ వేరే అరబ్ దేశాల కంట్రీస్లలో చూసినట్టయితే వాళ్ళకి అక్కడ శిక్షలు అనేవి కఠినంగా ఉంటాయి కాబట్టి అక్కడ ఇలాంటివి జరగవు. మన దేశంలో కూడా అలాంటి చట్టాలను తీసుకురండి ప్లీజ్. ఎందుకంటే ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లలను కాపాడండి.